సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం చిత్రానికి ముందు అన్ని గ్లామర్ పాత్రలే చేసిన సమంత తొలిసారి ఈ మూవీలో డీ గ్లామర్ గా కనిపించింది. పల్లెటూరి అమ్మాయిగా లంగా ఓని వేసుకుని చాలా నేచురల్ గా నటించింది. ఈ పాత్ర కోసం చాలా కష్టపడింది కూడా. సమంత కెరియర్ లో ఈ చిత్రం మైలురాయిగా నిలిచి ఉంటుందని పలువురు చెప్పుకొస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా తన భర్తతో హాలిడే ట్రిప్ వేసిన సమంత రీసెంట్ గా హైదరాబాద్ కు వచ్చింది. వచ్చి రాగానే తన మరిది అఖిల్ బర్త్డే పార్టీలో సందడి చేసింది. ఆ తర్వాత రంగస్థలం చిత్రానికి సంబంధించి మీడియాతో పలు విషయాలను షేర్ చేసుకుంది. చిత్రంలో ఇంటర్వెల్ కి ముందు హీరో రామ్ చరణ్ కి లిప్ కిస్ ఇస్తుంది. ఇది కథపరంగా చాలా ఇంపార్టెంట్ సీన్ అయినప్పటికీ పెళ్లి తర్వాత కూడా సమంత ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కొందరు ప్రశ్నించారు. దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చింది శామ్. పెళ్లైన హీరోలు చాలా మంది లిప్ లాక్ సీన్స్ లో నటిస్తున్నారు. ఈ సీన్ లో ఎందుకు నటించావని వారిని ఎవరు అడగరెందుకు? సుకుమార్ ఆ సీన్ ని నరేట్ చేసిన విధానం నచ్చడం, ఆ సీన్ లో హీరోకు ముద్దివ్వడం కరెక్ట్ అనుకున్నాకే దర్శకుడికి ఓకే చెప్పాను. అయినా అందరూ అనుకున్నట్లు రంగస్థలం చిత్రంలో లిప్ కిస్ చేయలేదు. కెమెరా జూమ్ చేసి చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. బుగ్గుపై ముద్దు పెడితే అది లిప్ లాక్ లా కనిపించేలా తీశారు. కథలో భావోద్వేగాలు పండాలంటే పాత్రోచితంగా నడుచుకోవాలి. అసందర్భంగా ముద్దు దృశ్యాన్ని పెడితే నేను అస్సలు ఒప్పుకోను. సుకుమార్ గారు ఆ సన్నివేశాన్ని సందర్భోచితంగా తెరకెక్కించారంటూ సమంత చెప్పుకొచ్చింది. సమంత నటించిన మహానటి మే 9న విడుదల కానుంది. ఇరంబుథిరై అనే తమిళ చిత్రం కూడా రిలీజ్ కావాల్సిందే.